హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నువ్వు ఎమోషనల్ అవ్వకు, నాకు చాలా ఇష్టం కాబట్టి నేను నా కాలేజ్లో చేర్చుకున్నా. నా భూమి పాప బంగారం అని బుగ్గన ముద్దు పెట్టి సరే సరే త్వరగా రా అని వెళ్ళిపోతాడు. భూమి బుగ్గ మీద చెయ్యి పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ నా భూమి పాప బంగారం అని మురిసిపోతుంది. చకచకా రెడీ అయ్యి గణేష్ బాయ్ బాయ్, సాయంత్రం వచ్చి మాట్లాడుకుందాం అని చెప్పి హాల్లోకి వచ్చి అమ్మా బాయ్, కాలేజ్కి పోతున్నా అని బుగ్గన ముద్దిచ్చి బయటికి వెళ్తుంది. నానా నానా, కాలేజ్కి పోతున్నా అని భూమి అంటుంది. హా సరిపో అని బాలరాజు అంటాడు. అదేంటి పో అంటే ఎలా పోతాను, డబ్బులు ఇవ్వు, నా కోట ఇవ్వకుంటే నేను పోనే పోను అని భూమి అంటుంది. అప్పుడెప్పుడో చదవద్దు అంటే పోనీలే, నా భూమి తల్లి ఎలా అయినా చదువుకోవాలని డబ్బుకి లింకు పెట్టాను, కానీ నువ్వు ఇప్పటికీ మర్చిపోవడం లేదు అని బాలరాజు అంటాడు. మరి నువ్వు మాత్రం కాలేజ్కి వెళ్ళేటప్పుడు రోజు డబ్బులు ఇస్తానన్నావుగా, నీ వల్లే నాకు అటెండెన్స్ కూడా బాగా వస్తుంది, ఇవ్వు ఇవ్వు అని బాలరాజు జేబులో చేతులు పెట్టి డబ్బులు తీసుకొని ఇదిగో నాన్న చిల్లర లేనట్టుంది, సాయంత్రం మార్చిస్తాను అని భూమి అంటుంది. ఇంకేం ఇచ్చావులే కానీ అదేదో నేనే సాయంత్రం ఇస్తాను కదా, చిల్లర మార్చి అని బాలరాజు అంటాడు. నీకెందుకు నాన్న శ్రమ, నేనున్నాను కదా నీకు అని భూమి అంటుంది. సరే సరే వెళ్ళు అని బాలరాజు నవ్వుకుంటాడు. భూమి వెళ్తూ హరీష్ కోసం వెయిట్ చేస్తూ చాలా దిగులుగా ఉన్న వేదాన్ని చూస్తుంది. అక్క ఇదేంటి ఇక్కడ నిలబడ్డా అని భూమి అడుగుతుంది. బావ కోసం అని వేద డల్గా చెప్తుంది. అయితే ఇంట్లోకి వెళ్ళి పిలు అని భూమి అంటుంది. వద్దులే వస్తాడుగా అని వేద అంటుంది. అక్క ఏమైంది అని భూమి అడుగుతుంది. వేద సైలెంట్గా ఉంటుంది. అక్క నాకు చెప్పవా, అంతేలే నేనేం కాను నీకు అని భూమి మూతి తిప్పుతూ అడుగుతుంది. చెప్తా నాగు అని వేద అంటుంది. చెప్పు చెప్పు అని భూమి అంటుంది. మరేమో బావ కాలేజ్లో వాళ్ళ క్లాస్ అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడు, నాకేమో వాళ్ళిద్దరూ అలా ఉండడం నచ్చడం లేదు అని వేద అంటుంది. అవునా, ఫ్రెండ్స్ ఏమోలే అని భూమి అంటుంది. లేదు, అమ్మాయి బిహేవియర్ చూస్తే వేరుగా ఉంది అని వేద చాలా బాధగా చెప్తుంది. అయ్యయ్యో అక్క కన్నీళ్ళు వస్తున్నాయి, ఊరుకో. సరే ఈరోజు నేను మీ కాలేజ్కి రావడానికి కుదురుతుందా అని భూమి అడుగుతుంది. అని వేద తల ఊపుతుంది. ప్రాబ్లం లేదుగా అని భూమి అడుగుతుంది. లేదు, ఫ్రెషర్స్ పార్టీ ఉంది కదా, క్లాసెస్ పెద్దగా జరగడం లేదు అని వేద అంటుంది. అయితే ఓకే, నేను ఈరోజు మీ కాలేజ్కి వస్తాను అని భూమి అంటుంది. ఆకాష్ బైక్ స్టార్ట్ చేయగానే సావి వచ్చి కూర్చొని భూమి త్వరగా వచ్చేయ్ అని అంటుంది. అప్పుడే వరుణ్ వచ్చి బైక్ స్టార్ట్ చేస్తూ భూమి రా అని అంటాడు. బావా ఈరోజు నేను కాలేజ్కి రాను, అక్క వాళ్ళతో కాలేజ్కి వెళ్తాను అని భూమి అంటుంది. ఎందుకే, మన కాలేజ్ వాళ్ళ బుర్రలు తినడం అయిపోయాయా, ఇప్పుడు వాళ్ళ కాలేజ్ మీద పడాలా అని వరుణ్ అంటాడు. బావా అంటూ భూమి ఉడుక్కొని నాకు చూడాలనిపిస్తుంది అందుకే అని అంటుంది. మరి ఒక్కడనే వెళ్ళిపోనా అని వరుణ్ అంటాడు. భూమికి వరుణ్ కావాలి, ఇటు వేద కావాలి, ఏం చేయాలో తెలియక వరుణ్ దగ్గరికి వెళ్ళి హగ్గిచ్చి మిస్ యూ బావా అని అంటుంది. ఏంటి సాయంత్రానికే అని వరుణ్ అంటాడు. పోరా, మంచి ఫీల్తో చెప్తే తీసుకో అని భూమి కొడుతుంది. అబ్బా ఆపవి, నీ చేయి భలే నొప్పి తెలుసా, అయినా బుడంకాయవి బుడంకాయలా ఉండు అని భూమి బుగ్గ పట్టుకొని లాగుతాడు. అబ్బో రే బావా నొప్పి, ఈ రోజుకి నువ్వు వెళ్ళు, రేపటి నుండి మనం కలిసి వెళ్దాం అని భూమి అంటుంది. సరే సరే అని వరుణ్ అంటాడు. ఆకాష్ బావా సావి బాయ్ అని భూమి చెప్తుంది. ఇద్దరూ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. హరీష్ బయటికి వస్తూ భూమి నువ్వేంటి ఇంకా ఉన్నావు అని అడుగుతాడు. పెద్ద బావా మరేమో నాకు మీ కాలేజ్కి రావాలనుంది, తీసుకెళ్తావా అని భూమి ముద్దుగా అడుగుతుంది. మా కాలేజ్కా, ఎందుకు, నీ కాలేజ్కి వెళ్తే 4 ముక్కలైనా వస్తాయిగా అని హరీష్ అంటాడు. అంతేలే, నేను అడిగితే ఇంత చిన్నది కూడా చేయలేవు కదా అని భూమి మూతి విరుస్తుంది. అది కాదే బాబు, మా కాలేజ్కి నిన్నెలా ఆలోచిస్తారు అసలు అని హరీష్ అంటాడు. ఏమో నాకు అవన్నీ తెలియదు, నువ్వు తీసుకొని వెళ్ళాల్సిందే, ఎంటెక్ చదువుతున్నావు, ఆ మాత్రం మేనేజ్ చేయలేవా అని భూమి అడుగుతుంది. అమ్మ తల్లి, ఎవరితోనైనా వాదించవచ్చు కానీ నీతో మాత్రం నా వల్ల కాదు, పదా అని హరీష్ అంటాడు. హై, మా పెద్ద బావ కూడా మంచోడే అని భూమి అంటుంది. మా పెద్ద బావ కూడా అంటే అని హరీష్ అంటాడు. ముందు వరుణ్ బావ చాలా మంచోడు, తర్వాత నువ్వు అని భూమి అంటుంది. అంతలేదు, మా హరీష్ బావనే మంచోడు అని వేద ఉడుక్కుంటూ అంటుంది.
హరీష్ చిన్న నవ్వు నవ్వి సరే సరే ఎక్కండి అని బైక్ స్టార్ట్ చేస్తాడు. హరీష్ వేదాకి మధ్యలో భూమి కూర్చొని రైట్ రైట్ అని అంటుంది. కాలేజ్ దగ్గరికి వెళ్ళాక వేద నువ్వు భూమి రండి, నేను సెక్యూరిటీని మాటల్లో పెడతాను అని హరీష్ అంటాడు. ఎందుకు మాటల్లో పెట్టేది, అందరం ఒకేసారి వెళ్దాం అని భూమి అంటుంది. ఏయ్ బుడిగి సైలెంట్గా ఉండు, మా కాలేజ్లో ఐడి కార్డు ఉంటేనే లోపలికి అలో చేస్తారు అని హరీష్ అంటాడు. హో అవునా సరేలే అని, అయినా ఇవన్నీ ఎందుకు, మీరు వెళ్ళండి నేను గోడ దూకొస్తాను అని భూమి అంటుంది. హరీష్ భూమి నెత్తి మీద ఒక్కటిచ్చి మూసుకొని చెప్పినట్టు చెయ్యి అని అంటాడు. అలాగే బావా అని తల రుద్దుకుంటూ వేద వైపు కొరకొరా చూస్తుంది భూమి. సారీ అని చిన్నగా మొహం ముడుచుకొని చెప్తుంది వేద. సర్లే వెళ్ళు బావా అని భూమి అంటుంది. హరీష్ బైక్లో వెళ్ళి సెక్యూరిటీ దగ్గర ఆపి ఇద్దరిని వెళ్ళమని చేతితో సైగ చేస్తాడు. తీసుకో బాబాయ్ టిఫిన్ చెయ్యి అని సెక్యూరిటీ చేతిలో డబ్బులు పెట్టాడు హరీష్. ఈలోపు ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. హరీష్ కూడా అక్కడి నుండి లోపలికి వచ్చి పదండి అని అంటాడు. బావా డబ్బులెందుకు ఇచ్చావు అని భూమి అడుగుతుంది. స్కానింగ్ కళ్ళు అన్నీ కనిపిస్తాయి, ఏం చెప్తాం, మాట కలిపితే టిఫిన్ కూడా తినలేదన్నాడు, అందుకే ఇచ్చాను అని హరీష్ అంటాడు. ఓ సరే పదబా అని భూమి అంటుంది. ఎక్కడికి అని హరీష్ అడుగుతాడు. క్లాసెస్ జరగడం లేదంటే కదా, నాకు కాలేజ్ చూపించు అని. అక్క రా బావతో పోదాం అని భూమి అంటుంది. భూమి క్లాసెస్ జరగడం లేదు నిజమే, కానీ నా ఫ్రెండ్స్కి డౌట్ ఉన్న సబ్జెక్ట్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని హరీష్ అంటాడు. ఎంతసేపు బావా అని భూమి అడుగుతుంది. ఓ గంట వరకు పడుతుంది అని హరీష్ అంటాడు. ఓస్ అంతేనా, నేను ఫోన్లో ఆడుకుంటూ ఉంటాను, నువ్వు కానిచ్చేయి అని భూమి అంటుంది. వినవు కదా రండి అని హరీష్ అంటాడు. ఇద్దరు హరీష్తో వెళ్తూ దారిలో వేద ఫ్రెండ్స్ పిలుస్తుంటే మళ్ళీ వస్తానని చెప్తుంది. భూమి గురించి అడిగితే నా చెల్లని అందరికీ చూపిస్తుంది. భూమి అందరికీ హాయ్ చెప్తూ మొత్తానికి హరీష్ క్లాస్కి చేరుకుంటారు. హరీష్ క్లాస్లో ఒక 10 మంది అబ్బాయిలు, ఒక 10 మంది అమ్మాయిలు ఉన్నారు. హరీష్ క్లాస్లోకి రాగానే వెనక్కి క్యూట్గా ఉన్న భూమిని వేదాని అబ్బాయిలు తెగ చూస్తారు. గుడ్ మార్నింగ్ హరీష్, ఎవరు వీళ్ళు అని ఒక అబ్బాయి అడుగుతాడు. తిను ఇదే కాలేజ్ కదా అని వేదాని అంటారు. హా అవును అని హరీష్ అంటాడు. మరి ఈ అమ్మాయి అని భూమి గురించి అడుగుతారు. నేను చెప్తాను అని భూమి హరీష్ వైపు చూస్తుంది. కానివ్వు అని హరీష్ అంటాడు. భూమి డయాస్ మీదికి ఎక్కి నా పేరు భూమి, ఇది నా అక్క వేద, ఇక హరీష్ నాకు పెద్ద బావ అని రాగం తీస్తుంది. హరీష్ తల మీద ఒకటేసి అంత పెద్ద అవసరం లేదు, పెద్ద బావ అను చాలు అని అంటాడు. ఉండు బావా అని భూమి అందరి వైపు చూస్తూ నేను మీ కాలేజ్ చూడ్డానికి వచ్చాను, అది కూడా మా కాలేజ్ ఎగ్గొట్టి అని భూమి అంటుంది. సరే ఇప్పుడు మమ్మల్ని పరిచయం చేసుకోమంటావా అని ఒక అమ్మాయి అడుగుతుంది. వద్దొద్దు, మాట్లాడుకుంటూ పోతే మీ పేర్లు నాకు తెలుస్తాయి కదా అని భూమి అంటుంది. భూమి నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని ఒక అబ్బాయి అనగానే భూమి బ్లష్ అవుతూ నాకు తెలుసు అని అంటుంది. ఇంతలో క్లాస్లోకి ఒక అమ్మాయి మోకాళ్ళ వరకు స్కర్ట్ స్లీవ్లెస్ టాప్తో వస్తుంది. భూమి కింద నుండి పైకి చూసి వేద వైపు చూస్తుంది. వేద కళలో కనిపించే జెలస్ని బట్టి ఓహో మన క్యాండిడేట్ ఈ పిల్లేనా అని అనుకుంటుంది. రావడమే హాయ్ హరీష్ అని సైడ్ హగ్ ఇస్తుంది. హరీష్ లైట్ స్మైల్ ఇచ్చి హాయ్ అంటాడు. ఎవరు బావ ఈ అమ్మాయి అని భూమి అడుగుతుంది. ఆ అమ్మాయి భూమి వైపు చూసి ఎవరు హరీష్ అని అడుగుతుంది. భూమి తను స్వీటీ తను భూమి అని హరీష్ చెప్తాడు. ఇదేం పేరు కుక్క పిల్లగా పెట్టుకున్నట్టు అని భూమి అంటుంది. దెబ్బకి క్లాస్ అంతా నవ్వేస్తారు. స్వీటీకి భూమి మీద విపరీతంగా కోపం వస్తుంది. ఏ ఎవరిని వసలు వెళ్ళిక్కడి నుండి అని అరుస్తుంది. స్వీటీ తను నా మరదలు అని హరీష్ అనేసరికి స్వీటీ కూల్ అయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హరీష్ ఫ్రంట్ బెంచ్ మీద కూర్చొని అందరూ అడిగిన డౌట్స్ క్లియర్ చేస్తూ ఉన్నాడు. హరీష్ పక్కన భూమి కూర్చొని తూగుతూ ఏంద్రా దేవుడా ఈ సోది అని అనుకుంటూ వేద వైపు చూస్తుంది. వేద సీరియస్గా స్వీటీ వైపు చూస్తూ కనిపించింది. ఇదేంటి అక్క మొహంలో కోపం అని వేద చూస్తున్న వైపు చూస్తే స్వీటీ హరీష్ని ఫొటోస్ తీస్తూ కనిపించింది. అమ్మని నేనుండగా ఎంతగా తెగించావే పింజారి మొహమా అని భూమి బెంచ్ మీద నిలబడి బావా ఆపు అని అరుస్తుంది. హరీష్ ఆపి భూమి వైపు చూస్తాడు. బావా బోర్ కొడుతుంది, ఈ మాత్రం క్లాస్ నా క్లాస్లో వింటే క్లాస్ ఫస్ట్ అన్న వచ్చేదాన్ని కదా, ప్లీజ్ ఈ చదువులు ఆపు, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అని అంటుంది. ఏం కావాలి అని హరీష్ అడుగుతాడు. ఏం చేద్దాం అని భూమి ఆలోచిస్తూ ఒక పని చేద్దాం, మీ అందరూ ఒక్కొక్కరు లేచి ఫ్యామిలీ గురించి చెప్పి అలాగే మీరు రిలేషన్లో ఉన్నారా లేదా కూడా చెప్పాలి అని భూమి అంటుంది. ఇంట్రెస్టింగ్ అని అందరూ అంటారు. పేర్లు చెప్పడం చెప్పకపోవడం మీ ఇష్టం, కానీ రిలేషన్లో ఉన్నారా లేదా అనేది కంపల్సరీగా చెప్పాలి అని భూమి అంటుంది.
అందరూ ఓకే అంటారు. ఏ నువ్వు ఇటు రావే అక్క అని వేదాని హరీష్ పక్కన కూర్చోమని చెప్తుంది. వేద హరీష్ వైపు భూమి వైపు చూస్తుంది. ఏంటి గుడ్లేసుకొని నన్ను చూస్తావు, వెళ్ళి కూర్చో, అక్కడ నాకు కంఫర్ట్గా లేదు అని భూమి అంటుంది. వేద కొంచెం ఆలోచిస్తూనే హరీష్ పక్కన కూర్చుంటుంది. ఇప్పుడు తీసుకోవే ఫొటోస్ అని భూమి ఇచ్చుకుంటూ, హా ముందు స్వీటీ నువ్వు మొదలుపెట్టు అని భూమి అంటుంది. స్వీటీ చిరాగ్గా లేచి, నా పేరు సంయుక్త, అందరూ స్వీటీ అంటారు, మా నాన్న హైకోర్టు జడ్జ్, మా అమ్మ ఈ కాలేజ్ కరెస్పాండెంట్, నాకు ఒక చెల్లి తమ్ముడు, ఇకపోతే నేను రిలేషన్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను కూడా అని చెప్తుంది. అబ్బో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందే అని అనుకుంటూ, వెళ్ళాలి అనుకుంటున్నావు అంటే ఇంకా వెళ్ళలేదా అని భూమి అడుగుతుంది. లేదు ఆ అబ్బాయికి నేనంటే ఇష్టమే అని నా ఫీలింగ్, సో రేపో మాపో ఇద్దరం రిలేషన్ స్టార్ట్ చేయొచ్చు అని స్వీటీ హరీష్ వైపు చూస్తూ చెప్తుంది. అందరూ క్లాప్స్ కొడతారు. ఇంకా మీరు చెప్పండి అంటూ ర్యాండమ్గా అడుగుతూ ఉంది. ముందు నువ్వు చెప్పు భూమి అని అందరూ అడుగుతారు. ఓకే అని భూమి అంతా చెప్తుంది. మరి రిలేషన్ మ్యాటర్ ఏంటి, మీ హరీష్ బావ ఓకేనా అని అడుగుతారు. చీ నో వే, మా పెద్ద బావకి క్యూట్ మర్దల్ని, ఏం బావా అని హరీష్ వైపు చూస్తుంది. నీకు వరుణ్ ఆకాష్ ఉండగా నేను ఎందుకు కనిపిస్తానే అని హరీష్ అంటాడు. ఊరుకో బావా అని అందరి వైపు చూసి, నాకు హరీష్ బావా అంటే జస్ట్ ఇష్టం, మా వరుణ్ బావా అంటే చాలా చాలా ఇష్టం, కానీ రిలేషన్ అంటే తెలీదు, చిన్నపిల్లని కదా మీరు చెప్పండి అని మాట దాటేస్తుంది. అందరూ భూమి మాటలకి నవ్వుతూ ఉంటారు. సరే సరే హరీష్ బావా నువ్వు చెప్పు, ఫ్యామిలీ గురించి నేను చెప్పేశాను కదా, సో రిలేషన్ మ్యాటర్ చెప్పు అని భూమి అడుగుతుంది. వేద కంగారుగా హరీష్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంది. స్వీటీ కూడా హరీష్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంది. చెప్పు బావా అని భూమి మళ్ళీ అడుగుతుంది. హరీష్ ఆలోచిస్తున్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి వేద భుజం మీద తన మోచేయి పెట్టి, వేద నేను రిలేషన్లో ఉన్నానా అని అడుగుతాడు. వేదాకి ఇంకా కంగారు ఎక్కువై చేతులు నలిపేసుకుంటూ, ఏమో నాకు తెలియదు కదా బావా అని అంటుంది. తెలియదా అని హరీష్ అంటాడు. అదేంటి బావా అక్కని అడుగుతా, నువ్వు చెప్పు అని భూమి అంటుంది. అంటే నాతో ఇదే కదా ఎక్కువ తిరిగేది, తెలుసేమో అని అడిగానులే అని హరీష్ అంటాడు. అవన్నీ కాదు, నీ మనసుకు తెలుసుంటుంది కదా చెప్పు అని భూమి అడుగుతుంది. భూమి నువ్వు అడిగాకనే అనిపిస్తుంది రిలేషన్ స్టార్ట్ చెయ్యాలి అని హరీష్ అంటాడు. ఆ మాటకి వేద చాలా బాధపడుతుంది. స్వీటీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా మీద హరీష్కి ఒపీనియన్ ఉంది, అందుకే ఇలా అంటున్నాడు అని అనుకుంటుంది. అక్క ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు రిలేషన్లో ఉన్నావా అని భూమి అడుగుతుంది. వేద భూమి వైపు చూస్తుంది కంగారుగా. చెప్పు అని సైగ చేస్తుంది భూమి. చెప్పు వేద, నువ్వు రిలేషన్లో ఉన్నావా లేదా అని హరీష్ అడుగుతాడు. వేదాకి టెన్షన్ ఎక్కువైపోతుంది. ఏం చెప్పాలో తెలియక హరీష్ వైపు చూసి, ఉన్నాను అని కళ్ళు మూసేస్తుంది. ఒక్క క్షణం తర్వాత కళ్ళు తెరిచి చూస్తుంది. వేద అన్నీ చెప్తావు, ఇది మాత్రం చెప్పలేదు అని హరీష్ అడుగుతాడు. నాది వన్ సైడ్ బావా, అది జరగదు అని అర్థమైంది అని వేద అంటుంది. అవునా, జరుగుతుందిలే, నేను మాట్లాడతాను అని హరీష్ వేద బుగ్గని పట్టుకుంటాడు. వేద అతి కష్టం మీద ఒక నవ్వు నవ్వుతుంది. ఛా ఇదేంటి ఇలా జరిగింది, ఇప్పటి వరకు అక్కకి ఒక్క బాధే ఉండింది, కానీ ఇప్పుడు నా వల్ల అది ఇంకా పెరిగింది అని ఆలోచిస్తూ, బావా నీకు ఎక్కువ ఎవరంటే ఇష్టం అని టక్కున అడుగుతుంది. ఎందుకు అడుగుతున్నా అని హరీష్ అడుగుతాడు. ఊరికే అడగాలి అనిపించింది అడుగుతున్నా, చెప్పు అని భూమి అంటుంది. స్వీటీకి అర్థమైంది భూమి కావాలని వేద పేరు చెప్పించాలని అనుకుంటుందని. భూమి నీకు చిన్న తెలివితేటలు లేవే, చెప్తా నీ పని అని అనుకుంటుంది. నాకు మన ఫ్యామిలీ ఇష్టం, నా ఫ్రెండ్స్ ఇష్టం, సపరేట్గా ఏం లేదు, అందరూ ఇష్టమే అని హరీష్ చెప్తాడు. వేదాకి ఇంకా హర్టింగ్గా అనిపించి లేచి, భూమి నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బావా నేను ఇప్పుడే వస్తాను, నువ్వు క్లాస్ చెప్తూ ఉండు అని భూమి కూడా బయటికి వెళ్తుంది. వేద వెనక అక్క అక్క అంటూ భూమి పరిగెడుతుంది. వేదాని ఆపి, అక్క ఏంటలా వచ్చేసావు అని ఆయాసపడుతూ అడుగుతుంది భూమి. వేద కన్నీళ్లతో భూమి వైపు చూస్తూ, ఇంకా అక్కడ ఏం చేయనురా, బావకి నా మీద అసలు ఏం ఒపీనియన్ లేదని నాకు అర్థమయ్యాక అక్కడ ఉండాలనిపించలేదు అని అంటుంది. అక్క బావ నీకు మొహం మీద నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేదు కదా అని భూమి అడుగుతుంది.
వేద ఏడుస్తూనే, ఏమోనే అనవసరంగా నిన్ను పిలిచాను. నిన్ను పిలవకుండా ఉంటే మెల్లగా బావ మనసు తెలుసుకొని నన్ను నేను సముదాయించుకునేదాన్ని. కానీ ఇప్పుడు బావ నా ముందే మాట్లాడుతుంటే వినడానికి చాలా కష్టంగా ఉంది అని అంటుంది. అక్క, నువ్వు ఏడవకే, నాకు బాధగా ఉంటుంది అని వేద కన్నీళ్లు తుడిచి, ఇవన్నీ కాదు, స్వీటీకి స్ట్రైట్గా చెప్పేస్తాను బావకి దూరంగా ఉండమని అని భూమి అంటుంది. వద్దురా, మనం కంట్రోల్ చేసి దక్కించుకునే ప్రేమ అసలు ప్రేమే కాదు అని వేద అంటుంది. భూమి వేదాన్ని హక్ చేసుకొని, సారీ అక్క, నా వల్లే ఇదంతా అని అంటుంది. నీ వల్లేం కాదురా, నా రాత సరిగా లేదు, నువ్వేం బాధపడకు అని వేద అంటుంది. హరీష్ బయటకొచ్చి భూమి భూమి అని పిలుస్తాడు. అక్క, బావ పిలుస్తున్నాడు అని భూమి అంటుంది. నిన్ను కదా, వెళ్ళు, నేను నా బ్లాక్కి వెళ్తున్నా అని వేద 2 అడుగులు వేయగానే, ఓయ్ వేద ఆగు అని హరీష్ అంటాడు. వేద ఆగి, ఏంటి బావా అని అడుగుతుంది. ఎక్కడికి, క్లాసెస్ జరగడం లేదు కదా అని హరీష్ అంటాడు. ఫ్రెండ్స్ పిలుస్తుంటే అని వేద ఏదో కవర్ చేస్తుంది. రావే వెళ్ళొచ్చు, కానీ నీ తొక్కలో ఫ్రెండ్స్ ఎక్కడికి పోతారు అని హరీష్ అంటాడు. లేదు వెళ్ళాలి అని వేద అంటుంది. ఉండొచ్చు కదా అని హరీష్ అంటాడు. వేదకి ఏం చెప్పాలో తెలియక, లేదు వెళ్తాను అని అంటుంది. సరే వెళ్ళు అని హరీష్ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. అబ్బబ్బబ్బబ్బా, కమెంట్స్ మాత్రం ఏమున్నాయంటే లాస్ట్ అప్డేట్వి. దేవుడా, నా హార్ట్ అలాగే మెల్ట్ అయిపోయింది, ఖుషి అయిపోయాను బాగా, బికాజ్ మీకు స్టోరీ బాగా నచ్చింది. అండ్ చాలా ఫాస్ట్గా అంటే సెకండ్ అప్డేట్లోనే అభికి ఇషితాకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, అభికి ఇషితాకి దియాకి ఉన్న రిలేషన్ ఏంటి, అలానే ఛాయ ఏంటి అన్నది ఒక క్లారిటీ తెప్పించేశారు అని అన్నారు కదా. ఎస్, ఈ స్టోరీ చాలా పెద్దది కాదు కాబట్టి, చిన్నది కాబట్టి తొందరగానే అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయన్నమాట. మీకు ఏ సస్పెన్స్లు ఏమీ ఉండవు, సింపుల్గా స్టోరీ వెళ్ళిపోతుంది. ప్లెజెంట్గా వావ్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీ వింటున్నామా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది, బికాస్ అలానే నరేట్ చేశాను ఈ స్టోరీని. అండ్ ఇంకొక విషయం, ఒక మహానుభావురాలో నాకు తెలీదు, నిన్న అప్డేట్లో నేను మాట్లాడదాం అనుకొని మర్చిపోయాను. ఈ స్టోరీ ఆల్రెడీ చదివేశాను, బోర్ కొడుతుంది, సో పరిచయమే పరవశం అని కొత్త స్టోరీ రాస్తున్నారు కదా, దాన్ని పోస్ట్ చేయమని అడిగారు. అసలు ఈ స్టోరీ ప్రతిలిపిలో లేనే లేదు. మీరు ఎక్కడ చదివారు? పోనీ నిజంగా మీరు చదువుంటే 4 years బ్యాక్ చదువు ఉండాలి ఈ స్టోరీని, ఎందుకంటే నేను దీన్ని డిలీట్ చేసి రాసింది 2020 January 1st రోజు రాశాను. అండ్ అదే ఇయర్లో 6 monthsకి నేను రాయడం డిలీట్ చేయడం కూడా జరిగిపోయింది. రాయడం కూడా కాదు, స్టోరీ ఎండింగ్ ఇచ్చిన రోజే డిలీట్ చేసేసాను, బికాస్ ఆఫ్ నాకు కొన్ని కాంట్రాక్ట్స్ వల్ల. సో మీరు ఎక్కడ చదివారు? 4 ఏళ్ల ముందు మీకు ప్రతిలిపి తెలుసా? అప్పుడు చదివారా? అసలు నాకు మీరు అన్న మాటే అర్థం కాలేదు. ఇట్లా రాంగ్గా కమెంట్ చేసి వేరే వాళ్ళకి మీరు ఏదో హింట్ ఇస్తున్నట్టు చెప్పకండి, బోర్గా ఉంటుంది అనేది. అసలు చదవకుండానే చెప్పడం అనేది ఇంకా వర్స్ట్ థింగ్. అన్ని అబద్ధాలు చెప్పకండి. ఇంకా దాంతోపాటు పరిచయమే పరవశం ఇవ్వమని అడుగుతున్నారు, బికాస్ మీకు ఆ స్టోరీ నచ్చింది కాబట్టి అది ఇవ్వడం కోసం, అది ఇవ్వమని చెప్పడం కోసం ఇది వద్దంటున్నారు. ఆ స్టోరీ నేను ఇవ్వను, ఎందుకంటే ఆల్రెడీ దేవాంశ్ స్టోరీ, డాన్ పాప స్టోరీ, రన్నింగ్ స్టోరీస్ని ఇస్తూ నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు. మీరేమో అడుగుతూనే ఉంటారు, మీకు ఇష్టమని నాకు తెలుసు, అడుగుతూ ఉంటారు. నేనేమో టైంకి రాయలేక, ఒక్కొక్కసారి హెల్త్ బాగుండక, ఒక్కొక్కసారి షాపింగ్స్ అంటూ ఫంక్షన్స్ అంటూ తిరుగుతూ అప్డేట్స్ సరిగా ఇవ్వలేక చాలా తిప్పలు పడుతున్నాను. కంప్లీట్ అయిన స్టోరీస్ మాత్రమే ఇవ్వదలుచుకున్నాను ఇక మీద. పరిచయమే పరవశం అనే స్టోరీ చాలా పెద్ద స్టోరీ, చాలా బ్యూటిఫుల్ స్టోరీ. సో ఇప్పుడే హైప్ వస్తున్న స్టోరీ, దాన్ని ఇక్కడ ఇచ్చి నన్ను నేను ఆ కథని పాడు చేయదలుచుకోలేదు. అందుకే ఆ కథని నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను, ఎవ్వరు అడగద్దు. కేవలం నాకు కంప్లీట్ అయిన స్టోరీస్ మాత్రమే ఒకదాని తర్వాత ఒకటి ఇద్దామని డిసైడ్ అయిపోయాను. అదనమాట విషయం. ఇంకా ఆ స్టోరీని అంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక డాన్ పాప ఎప్పుడు ఇస్తామని అడిగారు కదా, రేపు వస్తుంది డాన్ పాప. ఏదో ఒక టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డాన్ పాప వస్తుంది. డాన్ పాప మాత్రం డే బై డేనే వస్తుంది. ప్లీజ్ కొంచెం నన్ను అర్థం చేసుకోండి. ఎందుకు అనంటే
అది రాస్తున్న స్టోరీ కదా, నేను ఆలోచించి రాయాల్సి వస్తుందన్నమాట ఎలాంటి శిక్ష వేయాలి వాళ్ళకని. సో నేను అందుకే కొంచెం టైం తీసుకుంటున్నాను, క్రూషియల్ పార్ట్స్ కదా అవన్నీ. అందువల్ల ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు స్టోరీ అందంగా మంచిగా ఉండాలి అని అంటే నాకు కొంచెం టైం పడుతుంది. సో డే బై డే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మిగిలిన నీకై వేచానురా, ఇంకొకటి తొలి పరవశం, ఈ రెండు మాత్రం కంటిన్యూగా వస్తాయి. బికాస్ అయిపోయిన కంప్లీట్ అయిన స్టోరీస్ కాబట్టి మనకు అస్సలు ఈ ప్రాబ్లం ఉండదు. ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం తప్ప ఏ సమస్య ఉండదు కాబట్టి సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇక అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. తర్వాత మనం మళ్ళీ వేరే అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.